సో హాయ్ గైస్ వెల్కమ్ టు విశాల్ యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్‌లో ఒక పెద్ద కాంట్రోవర్షియల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో మన పవన్ కళ్యాణ్ గారినైతే ఒక యూట్యూబర్ అయితే తిడుతున్నారని చెప్పుకోవచ్చు. సో తన పేరొచ్చేసరికి ఫర్ యూ అని లాస్ట్‌కైతే పేరైతే వస్తుంది. సో తనేం మాట్లాడుతుండంటే పవన్ కళ్యాణ్ గారొచ్చేసరికి డిప్యూటీ సీఎం. సో టికెట్ రైడ్ మీడియంగా పెంచాలి. ఆడియన్స్‌కి పోయేటట్టు ఒక ఫ్యామిలీ పోయేటట్టుగా మీడియంగా తన సినిమా ఉంది కాబట్టి రేట్లు ఎక్కువగా పెంచితే ఎలా అని వాడు తిడుతున్నాడు. ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి తన సినిమాని ఎక్కువగా ఎలా పెంచుతారు రేట్ అని చాలామంది సోషల్ మీడియాలో అసలకి ఏ లెవెల్‌లో మాట్లాడుతున్నారంటే, అలానే ఆ 'రావణ్ ఫర్ యూ' అలానే మాట్లాడాడు. సో, తనకి చెప్పడం ఒకటే 'పుష్ప 2' అసలకి ప్రీమియర్స్ ఎంతో తెలుసా? 1500 అంటే 1500 'పుష్ప 2'కి. అది ఎలా 'హరిహర వీరమల్లు' సినిమా కన్నా ఎక్కువ అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితేనే ఇలా మాట్లాడతారా? సో, కొంచెమన్నా కామన్ సెన్స్ అనేది ఉండాలి. సో, ఏం పడితే అదైతే మాట్లాడుతున్నారు. ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి, తన సినిమాని తనే పెంచుకుంటే ఎవరు మాట్లాడాలి? ఎవరు పోయి అడగాలి? అని చాలా అయితే మాట్లాడుతున్నారు. సో, తన టాపిక్ ఏంది? రివ్యూ చెప్పాలి. మూవీ చూడాలి, రివ్యూ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టొద్దు. ఎందుకంటే తను ఒక డిప్యూటీ సీఎం. 'పుష్ప 2'కి తనే కదా పెంచిండు ఆంధ్రప్రదేశ్‌లో. అలానే తెలంగాణలో 'పుష్ప 2' ఇంకా 'దేవర', 'కల్కి' ఈ సినిమాలు కూడా ఎక్కువ పడ్డది. 'హరిహర వీర' సినిమా మూవీ కన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితేనే ఇలా కాంట్రోవర్సీ ఏదైతే అవుతుందని చెప్పుకోవచ్చు. సో, 'పీకే' గారినైతే 'రావణ్ ఫర్ యూ' అయితే ఇట్లా తిడుతుండు. సో, పెద్దగా చెప్తున్నా కదా! ఏం నాలెడ్జ్ లేకుండా అయితే మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. సో, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఆలోచించి అయితే అడుగు అయితే పెడతారని ఒక్కసారి అయితే మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళకైతే వాళ్ళ ఫ్యాన్స్ 90 ఎంఎల్ రాడ్ అయితే దింపుతాడు. ఇదైతే గ్యారంటీ నేనైతే చెప్తున్నా. 'ఓజీ' సినిమా వస్తుంది. 'ఓజీ' సినిమాతో టికెట్ రైడ్ మీడియం ఉన్న హైయెస్ట్ పెంచినా సరే అన్ని రికార్డ్‌ని అయితే బ్రేక్ చేస్తామని పీకే ఫ్యాన్స్ అంటున్నాం. సో, గట్టిగా చెప్తున్నా కదా! పీకేని ఎందుకు తిడతారు? అసలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు తెలీదా ఎలా పెంచాలి? ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఏ లెవెల్‌లో ఉండాలి? దాని తర్వాత నెక్స్ట్ నుంచి ఫ్లాప్ టాక్ ఇచ్చిన మీడియం టికెట్ అయితే ఉంది. ఫ్లాప్ అయింది. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇది చేసిండా? అంటే హైయెస్ట్ అలానే టికెట్ అలానే ఉందా? కొంచెమన్నా బ్రెయిన్ అయితే ఉండాలి. సో, పవన్ కళ్యాణ్ గారిని అయితే తిట్టొద్దు. తిట్టిన వాళ్ళకి నేను 90 ఎంఎల్ రాడ్ అయితే దింపుతాడు. సో, గుర్తుపెట్టుకో 'రావణ్ ఫెరీ' నోటు అదుపులైతే పెట్టుకో. సో, పవన్ కళ్యాణ్ గారిని అయితే తిట్టడం అంతగా మీకైతే మంచిదైతే కాదని చెప్పుకోవచ్చు. వేరే డేంజరస్ ఇన్ అవర్ టాలీవుడ్ ఫ్యాన్స్ ఫర్ పీకే అభిమానులైతే చాలా మంది ఉంటారు. సో, చెప్తున్నా కదా! దండయాత్ర చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. 'రావణ్ ఫర్ యూ' మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో, ఈ కాంట్రోవర్సీ గురించి తను మన పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడడం గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, మీకనేది తెలిసిందే కదా! వ్యూస్ కోసం అయితే తనైతే మాట్లాడుతున్నారని క్లారిటీగా అయితే అర్థమైతుంది ఫ్రెండ్స్. సో, వ్యూస్ కోసం మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చేతిలో పడితే ఈసారి మామూలుగా ఉండదు మరి.